నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు మనం నేటి పంచాంగంలో గడిపోదాం. నేటి పంచాంగం 1/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, పుష్యమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:34, తిథి విధియ రాత్రి తెల్లవారుజామున 2:24, నక్షత్రాలు ఉత్తరాషాఢ రాత్రి 11:46, యోగాలు వ్యాఘాత సాయంత్రం 5-7, కరణము బాలవ మధ్యాహ్నం 2:55, కరణము కౌలవ రాత్రి తెల్లవారుజామున 2:24, రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:24, గుళిక్కాలం ఉదయం 10:38 నుంచి 12:01, యమగండం ఉదయం 7:51 నుంచి 9:14, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:23, అమృతకాలం సాయంత్రం 5:27 నుంచి 7:01, వర్జ్యం ఉదయం 7:58 నుంచి 9:32, అలాగే రాత్రి తెల్లవారుజామున 3:40 నుంచి 5:14 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, గౌరవం, నూతన బాధ్యతలు, ఎదురుచూసిన విధంగా వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తోబుట్టువులు, మిత్రులు సహకారంతో అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తూ, నూతన ప్రణాళికలు వేసుకుంటూ, కొత్త ప్రయాణాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయంతో మీరు మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకెళ్తారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఆర్థికపరమైన విషయాలలో విశేషంగా కొత్త పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, కొత్త బాధ్యతల్లోకి ఇన్వాల్వ్ అవుదాం చేస్తున్న ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు ఆచితూచి ప్రవర్తించాలి. అంటే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించి ముందడుగు వేయడం అనేది అవసరం. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభించడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా నూతన అవకాశాలు మొదలైన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అనేది బలంగా ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయంలో మీకు ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న విషయాలలో, ముఖ్యంగా ఏదైనా వృత్తికి సంబంధించి ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశాల నుంచి ఒక చక్కటి ఆహ్వానం అందడం కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో మీకు ఏదైనా పదోన్నతి కోసం చేసే ప్రయత్నాల్లో అందులో మీ పేరు ఉండడం, దాంట్లో పెద్దలతో మీరు సంప్రదించి చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు నెరవేరుతాయి, ఉపాసనా బలం పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో గోష్ఠి చర్చలు. తులారాశి. తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం మీకు సౌఖ్యంగా, కుటుంబంలో చాలా చక్కగా నిర్మలత్వంగా మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో, గృహ వాహన విషయాలలో అనుకూలతలు, దాని ద్వారా అభివృద్ధి మొదలైన విషయాలు, వ్యక్తులని కలవడం, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం, మిమ్మల్ని అందరూ కూడా ఈ రోజున ప్రైజ్ చేయడం, అంటే అభిమానించి మిమ్మల్ని గౌరవించి ఇంకా మీ స్థాయి పెరిగే విధంగా మీకు అందరూ కూడా మన్ననలు మీరు పొందుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో తోబుట్టువులు కన్నా కూడా మిత్రులు ఎక్కువ భాగం మీకు సహకరిస్తారు. ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు, చిన్నపాటి దగ్గర ప్రయాణాలు చేస్తారు, అందులో ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఎక్కువ.
అలాగే వ్యక్తుల సహకారంతో కొత్త విషయాలని మీరు ఈ రోజున అంటే గృహంలో కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాల్లో కానీ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళు మాట్లాడుతున్న విషయాల్లో జాగ్రత్తగా ఉన్న ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో ఈ రోజున ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. అయినా అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజున చక్కగా గడుపుతారు. కుటుంబ వ్యక్తుల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళ విషయంలో మీకు ధైర్య సాహసం నిర్ణయాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజున చక్కగా ప్రణాళికలు వేసుకొని ముందుకెడతారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న విషయాలలో మీకు ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉండడం వల్ల కొంత నిస్సత్తుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చారిటబుల్ ట్రస్టులు మొదలైనవి సందర్శిస్తారు. వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో ఈ రోజున మీరు ఆనందంగా గడుపుతారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళడం, సంతానం కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచనలు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటలు అందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు అవార్డులు, గుర్తింపు, గౌరవం, సంఘంలో మీ పలుకుబడి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ రోజున ముఖ్యంగా అందరూ కూడా 12 రాసుల వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు ప్రతిరోజులాగే. అయితే దానితో పాటుగా ఇంకా మీకు అభిలాష ఉన్నట్లయితే ఈరోజు తప్పనిసరిగా వినాయకుడి గుడికి వెళ్ళడం, అలాగే వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి పఠించటం, అలాగే వినాయకుడి నామాలని స్మరించటం, వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడంతో పాటుగా ఒకవేళ అవకాశం లేని వాళ్ళు అలా చేయలేకపోయినట్లయితే వినడం, అష్టోత్తరాలైనా శతనామాలైనా వినాయకుడి నామాలైనా ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో చాలామందికి ఉండే సెంటిమెంట్ సంవత్సరం ప్రారంభం ఎలా మొదలు పెడితే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అన్న భావనతో కొంతమంది ఉంటారు. కానీ సంవత్సరం ప్రారంభాన్ని మనం ఇంగ్లీష్ సంవత్సరాదైనా ఏదైనా మనం ఆ రోజున చక్కగా విశేషంగా దైవాన్ని ప్రార్థిస్తే అందులో గణనాథుడు సర్వ విఘ్నాలని పోగొట్టేవాడు కనుక ఆయన్ని ప్రార్థించటం వల్ల మానసిక సంతృప్తి, ప్రారంభించిన కార్యక్రమాల్లో జయం మొదలైనవి కలుగుతాయి. కనుక ఇది చేసుకున్నట్లయితే తప్పనిసరిగా భగవంతుడి అండదండలు అనేవి ఉంటాయన్న ఉద్దేశంతో చేసుకోగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఇది పాటించినట్లయితే అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున మనం 17వ పాసురం యొక్క అర్థము, దాని యొక్క అంతరార్థం ఏ రకంగా ఉంది అన్నది కొంతవరకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. కాబట్టి ముందుగా అసలు ఈ పాసురం ప్రారంభమే అంబరమే తన్నీరే అంటూ మొదలవుతుంది. అంటే ప్రారంభం అలా ప్రారంభమైనా కూడా ఇందులో ఈ పాసురంలో అసలు ఏంటంటే ముఖ్యంగా నందగోపుని, యశోదని, అలాగే కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మేలుకొల్పుతున్నారనమాట. నిన్నంతా ఏంటి వాళ్ళని ఆ భవనం దాకా వచ్చారు. ఇవాళ ఆ భవనంలో వీళ్ళని మేలుకొల్పడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎలాగా అంటే వస్త్రములు, నీరు, అన్నము కావలసిన వారికి కావలసినంత ధర్మము చేయు మా స్వామి నందగోపాల మేలుకొనుము, ప్రబ్బలి చెట్ల వలె సుకుమార శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దాన మా స్వామిని యశోద, మా వంశమునకు మంగళదీపము వంటి దాన మేలుకో, ఆకాశ మధ్య భాగమున చీల్చుకొని పెరిగి లోకములను కొలిచి నిత్యసూరులకు నాయకుడా త్రివిక్రమ నిద్ర మేల్కొనుము, ఎర్రని బంగారు కడియములు ధరించిన బలరామ నీ తమ్ముడు నీవు మేల్కోండి అని అందరినీ పేరు పేరున మేలుకొల్పు పాడుతున్నారన్నమాట ఈ పాసురంలో. అంటే గోపికలు ముందుగా ఎవరిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ? నందుణ్ణి, ఔదర్యాన్ని ప్రశంసిస్తున్నారు. వస్త్రం, నీరు, అన్నం ఇవన్నీ కూడా అవసరమైన వారికి మీరు వస్త్రం అంటే వస్త్రమే, నీరంటే నీరే, అన్నం అంటే అన్నమే అన్న స్థాయిలో తృప్తి పడే వరకు వాళ్ళకి ఇస్తూ ఉంటావు కదా నువ్వు బాబు. ఆర్తితో తన కొరకు వచ్చిన వాళ్ళందరికీ ఉదారంగా ఇస్తారు కదా మీరు అని నందగోపుణ్ణి ప్రార్థిస్తున్నారు. అందరికీ ధారకాలు, పోషకాలు ఏంటిట సమకూర్చే ఉదారుడివి కదా, మాకు కూడా ధారక పోషకాలు అంటే వీళ్ళ భాషలో ధారక పోషకాలు అంటే శ్రీకృష్ణుని పరమాత్ముడు నీకు కూడా సమకూర్చవా అని గోపికలు ఆశపడుతున్నారనమాట ఇందులో. ఇంకా ఆచార్యుడిగా నందగోపుడు అంబరము, చల్లని నీరు, అన్నం ఎట్లా సమకూరుస్తున్నాడో చూసినట్లయితే అంబరం అంటే వస్త్రం, ఆకాశం అనే అర్థాలు కూడా వస్తాయి. ఆకాశం అంటే అంతా ప్రకాశించేది. ఆకాశ
అనే దాని విషయంలో పరమాత్మ పరమపదానికి పరమవ్యోమము పరమాకాశం అనే పేర్లు కూడా ఉన్నాయి. అట్టి పరమపదం ఇచ్చేవాడే ఆచార్యుడు. కాబట్టి ఆచార్యుడే చల్లని జలాన్ని ఇస్తాడంటే జీవులకు భగవన్నామ స్మరణ అనే జలాన్ని ఇచ్చి దప్పిక తీర్చేది కూడా ఆచార్యుడే. అలాగే అందరికీ కూడా ఆత్మకు పరమాత్మను అనుభవయోగ్యం చేయనట్లుగా చేసేది కూడా అన్నం ఇవ్వడం అనేది, ఇలా చేయువాడు ఆచార్యుడే. కాబట్టి భగవన్ముఖ వికాసమే ఆత్మకు వస్త్రం వలె రూపసాధన, దీన్ని ఇచ్చేవాడు ఆచార్యుడే. కాబట్టి ఇంత ఉపకారం చేసిన నంద గోపుణ్ణి గోపికలు మా స్వామి అని పిలుస్తున్నారు. స్వామి అంటే ఏంటి? సొత్తు అని అర్థం. మనం కూడా ఆచార్యులని స్వామిగా, మనల్ని వారి చెందిన సొత్తుగానే భావించాలట. అప్పుడే ఆచార్య స్వామి వారు అనుంటే సంప్రదాయమైంది. నందగోపుల వారు మేల్కున్నారు వీళ్ళు ఇలా అనేటప్పటికీ, చిరునవ్వుతో ఆశీర్వచనం కూడా ఇచ్చారు. అలా ఆశీర్వచనం ఇచ్చే అనుమతి ఇవ్వగానే అందరూ కూడా మంచం మీద పడుకున్న యశోదమ్మలు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారట. యశోదకు ఒక పక్కన కృష్ణుడి మీద వాత్సల్యము, అలాగే భర్త మీద అనురాగం కూడా ఉంది కదా. కాబట్టి ఇద్దరిని అనునయించడానికి మధ్యలో ఉన్నారట ఆవిడ. ఉంటే నందగోపుడు ఆచార్యుడయ్యాడు. ఇక్కడ యశోద మంత్రమైంది. ఓం అను ప్రణవంలో 3 అక్షరాలు ఉంటాయి. అందులో మధ్య ఉన్న ఉకారము జీవునకు పరమాత్మకు విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది, లేదా ఉకారం అమ్మగారిని చూపిస్తుంది. కాబట్టి పరమాత్మ జీవుడు మధ్య మాతృస్వరూపిణకు స్త్రీ అవుతోంది. ఈ స్థితినే నంద శ్రీకృష్ణుల మధ్య ఉన్న ఈ యశోద సూచిస్తోంది. యశోద తిరుమంత్రం అష్టాక్షరి కాబట్టి ఇది భగవానునికి తన గర్భంలో ఇముడ్చుకొని కాపాడుతుంది. కాబట్టి మంతో మాత గురు పిత అనే మాట మనకు తెలుసు. కాబట్టి ఇట్లు ఆచార్యుని మంత్రాన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మంత్రార్థమైన శ్రీకృష్ణుని లేపుతున్నారు. ఇప్పుడు అటు పక్కన యశోదాదేవి దైపోయింది. వాత్సల్యపూరితమైన వామనావతారంలో కీర్తించుతున్నారట. మా కొరకు నీ వామనుడివి అయ్యావు. ఆ తర్వాత వామనుడు అవ్వద్దు, ఇంకా అవ్వక్కర్లేదు, యాచింపక్కర్లేదు, భూమిని కొలవక్కర్లేదు, కళ్ళు తెరిచి చూస్తే చాలు, నీ దివ్యమంగళ సౌందర్య విగ్రహాన్ని చూస్తే మాకు దర్శనం ఇమ్మని అడుగుతుంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ తట్టిందమ్మ, ముందు అన్నగారిని లేపాలి కదా అనుకుని శ్రీకృష్ణుడి మనసు తెలుసుకొని ఆయన్ని అన్నం లేపుతున్నారు. రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడి పొందిన భాగ్యాన్ని అన్నగా ముందు పుట్టి బలరాముడిగా నువ్వు గ్రహించావు కదా. శ్రీకృష్ణుడి బదులు రేపల్లోకి వెళ్ళి అక్కడుండే అందరినీ కూడా వాళ్ళ బాధ మాన్పడానికి గోపికలందరికీ కూడా ఊరడించి వచ్చావు కదా చక్కటి మాటలతో. కాబట్టి మమ్మల్ని శ్రీకృష్ణుడి దగ్గరికి చేర్చడానికి సాయపడవా, నిద్ర లేవా అని చెప్పి అడుగుతున్నారు. అయితే బలరాముడు కాలికి బంగారు కడియాలు ఉన్నాయి కదా. బలరాముని ముందు పుట్టిన బిడ్డలందరూ కూడా దక్కలేదు. కాబట్టి 7వ గర్భంలో దేవకి దేవి నుండి తీసిన రోహిణి యందు ఉంచారు ఇతన్ని, దేవకి గర్భంలో తీసి. అప్పుడు ఆయన జీవించాడు. కాబట్టి ఆ తర్వాత కృష్ణుడు కూడా ఆ చలవల సుఖంగా ఉన్నాడు. ఈయన కాలికి ఒక బంగారు కడియం వేశారు. భగవంతుడే నారాయణుని చెందినవాడని తెలియటం మంత్రార్థము, భగవద్భక్తులకే చెందినవాడని తెలియటం మంత్రార్థ సారం. కాబట్టి బలదేవాన్ని పిలవడం వల్ల శేషావతారము స్ఫురిస్తోంది. బలదేవ, శేషసాయని కృష్ణుడికి నువ్వు చెయ్యవు కదా, శయ్యం మీద పడుకున్న వాళ్ళకన్నా కూడా శయ్య కూడా నిద్రిస్తుందని చమత్కరిస్తున్నారు. ఈ విధంగా ఈ పాసురంలో చెప్పింది ఏంటంటే నందగోపుణ్ణి మేల్కొల్పుట అనేది ఆచార్య సమశ్రాయణముగా తీసుకుంటాము. యశోదమ్మను మేల్కొల్పుట తిరుమంత్ర ప్రాప్తి, కృష్ణుణ్ణి మేల్కొల్పుట మంత్రార్థ జ్ఞానము, బలరాముణ్ణి మేల్కొల్పుట మంత్రార్థ సారముగు భాగవత శేషత్వ జ్ఞానము కలిగి చేతనలు తరించవాలని శ్రీ గోదాదేవి చెప్పింది. నలుగురిని లేపడంలో అర్థం ఏంటో చెప్పింది ఆవిడ. గోపికలు మేలుకొల్పినంతనే బలరాముడు మేల్కొన్నాడు. కానీ అప్పుడు కూడా కళ్ళు విప్పి చూడలేదు కృష్ణుడు. గోపికలు ఏం చేయాలనుకున్నారంటే ఇలా కుదరదు, ముందు నీలాదేవి దగ్గరికి వెళ్దాం, మనం అక్కడ ఆశ్రయం పొందామని అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఈ పాసురంలో మనం తెలుసుకుంది ఏంటంటే నలుగురిని కూడా గోపికలు ఎలా లేపారు, ఆ నలుగురిని బట్టి మనకి దీంట్లో ఏమర్థం అవుతుంది, తర్వాత ఎవరు నిద్రలేచారు, నిద్రలేవని కృష్ణుడిని ఏం చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే నీలాదేవిని ఆశ్రయించడానికి ఎలా వెళ్ళారన్నది రేపు రాబోయే పాసురంలో మనం తెలుసుకుందాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.